కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మొదలైన చెప్పొచ్చు. 9 గంటలకి ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో 9 గంటల నుంచి 1 నిమిషం లేట్ అయినా కూడా విద్యార్థులను కూడా అలో చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా తార్నాకలో మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఒక విద్యార్థుల వాతావరణం అయితే నెలకొన్నది. ఎక్కడ చూసినా కూడా ఇలా ఉన్నటువంటి 2 సంవత్సరాల తర్వాత కరోనా సమయాల తర్వాత మొట్టమొదటిసారి కూడా ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థుల్లో కూడా ఆనందం వ్యక్తం చేసే నేపథ్యం ఉంది. సుమారుగా కొన్ని లక్షల మంది కూడా విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక్కడ ఉన్న తార్నాక వెంకన్న జూనియర్ కాలేజీలో మనం ఉన్నాయి. ఇక్కడ సుమారుగా 315 మంది ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి వాళ్ళ అధ్యాపకులు ఉన్నారు. సార్, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఏ విధంగా ఉన్నాయి? Actually, sir, on behalf of K. Venkana Junior College, I wishes all the intermediate board examination student very best, and I hope they all will do very good. And this time, from the previous year, if I compare, this time the guidelines and everything is very strict, and we all have to be at our toe to conduct this exam, and we have to search thoroughly each student, because student preparing whole year, but at the same time somewhere they think that if I get some extra help in the form of cheat or anything. So yes, from the management point of view, from K. Venkana Junior College, we have to be very vigilant all the time, and yes, I wish all the best to all the students here. Thank you. చూసారు కదా, ఏదైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నామో ఆ పరిశీలించిన తర్వాత లోపలికి అలవాటు చేస్తున్నాడు. మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ గారు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ప్రిన్సిపల్ సార్, మా దగ్గర దాదాపుగా 300 మంది పిల్లలు అకామిడేట్ చేస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి పిల్లవాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి మేము అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మాకు పేరెంట్స్ కూడా చాలా సహకరించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఈ సంవత్సరం పాటు చదువుకొని కోవిడ్ తర్వాత వాళ్ళ సిచ్యువేషన్స్ మారినాయి కాబట్టి మంచి మార్క్స్ గెయిన్ చేయాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఫ్యూచర్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చదివించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కాలేజీలో మేము అందరికీ మంచి సదుపాయాలతో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ తర్వాత మొట్టమొదటిసారి కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లో నుంచి డైరెక్ట్ కూడా ఇలా ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంది. ఇలా ఉన్నటువంటి వెంకన్న జూనియర్ కాలేజీలో అనేక మంది కూడా విద్యార్థులు రాసేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే సార్, కోవిడ్ సిచ్యువేషన్లో పిల్లలందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకునేది చాలా తక్కువ ఉంది. దాదాపు ఒక 2.5 years 3 years నుండి అందరూ కూడా ఆఫ్లైన్లో ఉంటారు కాబట్టి పిల్లల యొక్క నాలెడ్జ్ అనేది బయటికి రావడానికి ఇది ఒక మంచి అవకాశం నాకు ఫీల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 years 3 years అందరూ కూడా ఆన్లైన్లో చదువుకున్నారు కాబట్టి ఆ ఆన్లైన్లో నేర్చుకున్న దానికంటే కూడా ఇప్పుడు ఆఫ్లైన్లో మంచి పరిజ్ఞానం, మంచి నాలెడ్జ్తో వాళ్ళు మంచి మార్క్స్ గెయిన్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ సంబంధించి మీరు ఏమైనా పాటిస్తున్నారు? దానికి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్లు కానీ లేకపోతే షూస్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా చెక్ చేస్తున్నారు మీరు? వెంకన్న జూనియర్ కాలేజీలో ఈ సంవత్సరం కొత్తగా మాకు ఎగ్జామ్ సెంటర్ జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏమైతే నియమ నిబంధనలు ఇచ్చిందో వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గేట్ దగ్గర చెకింగ్ కానీ, ఇక్కడ గైడ్లైన్స్ కానీ, పిల్లల షూస్ ఎలో లేదు, మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచెస్, బ్యాగ్స్ అన్నీ కూడా పకడ్బందీగా చెక్ చేస్తున్నాం. సో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాం. పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రీవియస్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు సింపుల్గా ఉండే, బట్ ఈ ప్రభుత్వంలో ఎగ్జామ్ చాలా పకడ్బందీగా చాలా పటిష్టంగా జరుగుతుంది. పిల్లల్లో ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎగ్జామ్స్ మొబైల్ ఫోన్స్ లేక, షూస్ లేవు. సో ఇటువంటి ఒక నిమిషం లేటు అనే నిబంధన కూడా అమల్లో ఉంది. కాబట్టి చాలా పటిష్టంగా జరుగుతున్నాయి. పిల్లల్లో కొంచెం దీనివల్లనే వాళ్ళ యొక్క నైపుణ్యత బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి మనకు మంచి సొసైటీ, మంచి సమాజం ఏర్పడడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న తర్వాత ఏ విధంగా అయితే 9 తర్వాత ఆయన అలౌడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో? ఎటువంటి పరిస్థితుల్లో 9 తర్వాత వెళ్ళలేదు. మేము అందరు పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తాం 8:45 లోపే పిల్లల్ని ఎగ్జామ్ హాల్లోకి పంపించండి. మా సెంటర్లో మేము 8 గంటల నుంచి పిల్లలు లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రతి తల్లిదండ్రులు కోఆపరేషన్ చేయాల్సిందో కోరుచున్నాం. ఉన్నటువంటి రూములలో ఎలాంటి ఏర్పాట్లు చేసింది? మా దగ్గర ప్రతి రూమ్లో 2 ఇన్విజిలేటర్స్ని, పిల్లలు బయటికి వెళ్లకుండా వారికి వాటర్ సప్లై కూడా వాళ్ళ బెంచెస్ దగ్గరికి సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి హైజీన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మా మేనేజ్మెంట్ తరపు నుంచి. చూశారు కదా, ఏదైతే ఉన్నదో 2 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ జరిగేటువంటి ఎగ్జామ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యా శాఖ గైడ్లైన్స్లో భాగంగానే ఇప్పటివరకు అయితే ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ ప్రభుత్వంలో పూర్తిగా స్పష్టమైనటువంటి ఆదేశాలతో కూడా ఇప్పుడు కూడా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసేటువంటి నేపథ్యం ఉంటుందని చెప్తున్నారు. ఓటు స్టూడియో.